హలో గాయస్, ఈరోజు అయితే మటన్ మండి చేద్దాం అనుకుంటున్నా. కనుమ రోజు కాబట్టి అక్క ఈరోజు బయటికి వెళ్ళింది. సో ఈరోజు వచ్చేకి ముందే మనం మటన్ మండి అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. 7:30 కలా మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొని వచ్చేసి చూద్దాం. ఒకవేళ బ్లడ్ కూడా దొరుకుతుందంట. ఇక్కడ ఒక టిఫిన్ ఇచ్చేసి బ్లడ్ ఇస్తారంట. మనం టిఫిన్ ఇస్తే వాళ్ళు బ్లడ్ ఇస్తారనమాట రిటర్న్లో. సో ఇది బాగుంది. మన ఆంధ్రాలో ఎలా దొరుకుతుందో నాకు ఎప్పుడు తెలియదు. ఇప్పుడు మా డాడీని తెచ్చేవాడు అనమాట. అలాంటివన్నీ మనం ఎప్పుడు వెళ్ళిండేది లేదు. ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్తున్నాను. చూద్దాం. మటన్ తీసుకొని లేత తొడతో మండి పీసెస్ కట్ చేయించుకొని బ్లడ్ దొరికితే బ్లడ్ తీసుకొని వచ్చేద్దాం. బాయ్. మార్కెట్కి ఏదో వచ్చాను కానీ బ్లడ్ చిక్కలేదు. సో టిఫిన్ తీసుకొని వచ్చాను కానీ ఇంకా తొందరగా రావాల్సింది అంటున్నారు. సో 6:30, 7 లోపల వస్తే బ్లడ్ ఇస్తాను అంటున్నారు. ఈ టైంలో అయితే లేవు. అంటే పొట్లి నరుకుతారు కదా, ఆ టైంలోనే వెంటనే టిఫిన్ ఇస్తే వెంటనే బ్లడ్ కవర్లోకి వేసి ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు లేదంటున్నారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. కానీ బ్లడ్ తింటే చాలా మంచిది అంటారు. నాకు కూడా తెలియదు అనమాట. చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా దొరుకుతుందేమో. ఇప్పుడైతే 1.5 kg మటన్ ప్లస్ మ్యాక్స్కి కొంచెం సపరేట్గా మటన్ అనమాట. అంటే బోన్ పీసెస్ మాత్రమే సపరేట్ వేయించాను. సరే, మధ్యలో ఒక బాస్మతి రైస్ ప్యాకెట్ ఒకటి తీసుకొని మండీకి ఫస్ట్ మండి మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ధనియాలు 3 చెంచాలు, జీలకర్ర 2 చెంచాలు, బ్లాక్ ఇలాచి ఒక 4 తీసుకుందాం. చెక్క వచ్చేసి కొన్ని చూపించిన క్వాంటిటీలో తీసుకోండి. లవంగాలు ఒక 30-35 పీసెస్ తీసుకోండి. యాలక్కలు ఒక 15, స్టార్ పువ్వులు అన్నీ తీసుకొని ఫస్ట్ వేడేం చేయనవసరం లేదు, డైరెక్ట్గా మిక్స్ చేసేసుకొని మసాలా మండికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. మటన్ మసాలా రెడీ. ఇది వచ్చేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 kg మటన్కి మ్యాగ్నేషన్ రెడీ చేసుకుందాం. మా అక్కకి నాకు ఒకటే గొడవ, ఎప్పుడు మ్యాగ్నేషన్ ఏదో అంటారు, నాకైతే పలకదు. సో ఫస్ట్ ఇలాంటి దాంతో 2 స్పూన్స్ 1.5 స్పూన్ తీసుకోండి ఆయిల్. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మండి మసాలా ఒక 2.5 స్పూన్, పెప్పర్ 1 స్పూన్, కారం ఒక 3 స్పూన్స్ వేసుకోండి, పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ 1.5. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకొని మటన్ ఒక్కొక్క పీస్ తీసుకొని దానికి బాగా అప్లై చేయాలన్నమాట. దానికి అప్లై చేసిన తర్వాత ఒక 3 to 3.5 అవర్ మ్యారినేషన్కి పెట్టేసుకొని ఆ తర్వాత మండికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ పీస్ ఒక్కొక్కటి తీసుకుందాం. మండి పీసెస్ అని చెప్పాయి కానీ వాడు సరిగ్గా కొట్టలేదు. సో ఇట్లా బాగా అప్లై అయ్యేలాగా అన్నిటికీ ఇలా అప్లై చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ బాగా వస్తుందని కొంచెం నమ్మకం అన్నమాట. ఇలా ఒక్కొక్క దానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక పాత్రలో పెట్టుకోండి.
నాకైతే ఇది ఒక్కటే మండి పీస్ లాగా కట్ చేశాడు అనిపించింది. అది కూడా నేను స్టాప్ చేశాను, లేదంటే దీన్ని కూడా ఒక 2 పీసెస్ కట్ చేసేవాడు. ఇదిలో కట్ చేయడం వల్ల చాలా లుక్ వస్తుంది అనమాట. మండి పీసెస్ అంటే ఇలానే ఉంటుంది, బయట హోటల్స్లో తింటే అనే విధంగా ఉంటుంది. వచ్చి ఇలా అయింది. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 3 to 3.5 hours 3 hours దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:28 అవుతుంది. ఒక 3 hours తర్వాత మనం మండీకి సంబంధించి రెడీ చేసుకుందాం. A few moments later. సో గైస్ ఇప్పుడైతే 2:20 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకో 8 minutes తక్కువ 3 hours అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు రైస్కి సో ఇప్పుడు మటన్ మ్యాగ్నేషన్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్ళి ఫ్రై చేసి లైట్గా కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టి మటన్ ఉడికితే ఆటోమేటిక్గా ఇంకా రైస్ ఎంత ఈజీనే అనమాట. సో చూసేద్దాం. వచ్చేసి 3 onions తీసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ ఒక ఇలాంటి స్పూన్తో ఒక 2 స్పూన్స్ తీసుకొని ఇలా కట్ చేసిన ఆనియన్స్ని దీంట్లోకి వేసేసుకొని గోల్డెన్ రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మ్యాగ్నేషన్ చేసిన మటన్ అనేది వేసుకోవాలన్నమాట. అలా ఇందులో కలుపుకొని ఒక 5 minutes వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత 2-3 glasses వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని, నేనైతే ఇలా పెడితే ఎక్కువసేపు అవుతుంది కాబట్టి కుక్కర్లోకి వేసి 8 to 10 విజిల్స్ అనేది పెడతానమాట. సో ఇందులో నుంచి ఫస్ట్ కుక్కర్లోకి మార్చుకోవాలి. ఇంకా రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని అన్ని పీసెస్ మనం కుక్కర్లో పెట్టుకోవాలి. ఇందులోకి ఈ గ్లాస్తో ఒక 3 glasses వాటర్ వేసుకొని 8 విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇలా 3 glasses వాటర్ వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 8 to 10 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకొని తీసేయాలి. ఇప్పుడైతే నేను టోటల్ 15 విజిల్స్ పెట్టాను. 10 విజిల్స్ అనుకున్నా కానీ 15 విజిల్స్ పెట్టాను. చూద్దాం అయ్యిందో కూడా లేదో కూడా తెలియదు. రైట్, బాగా మెత్తగా ఉడికింది. కుక్కర్లో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అన్ని అలానే పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకనేది ఇంకొంతసేపులో చెప్తానమాట. ఇప్పుడు ఉడికింది కదా, ఆ పీసెస్ ఒక్కొక్కటి తీసి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పక్కకు తీసేసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందాం. నేనైతే 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే 4 glasses అనమాట. ఇది ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 3 టమోటాస్ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులోకి ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఆనియన్స్
నేనైతే స్మాల్ సైజ్లో ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఇవి బాగా గోల్డెన్ కలర్కి వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3 టమోటా మిక్సీకి వేసుకొని జ్యూసీ టైప్లో వేసిన తర్వాత ఇంట్లో పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 5 మిర్చి వేసుకొని బాగా ఏగనివ్వాలి. అది ఏగేలోపు మనకి మటన్లో మిగిలిన వాటర్ని తీసుకోవాలన్నమాట. వాటర్ నాకు వచ్చేసి 1.5 గ్లాస్ పడినాయి అనమాట. 1.5 గ్లాస్ కన్నా కొన్ని ఎక్కువే పడినాయి. సో టోటల్ గ్లాస్కి 1.5 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అన్నట్టుగా తీసుకోవాలి. సో టోటల్గా మనం తీసుకునేది 4 గ్లాసెస్ అనమాట. అంటే 6 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 గ్లాస్ పోసాను. సో టోటల్ 6 గ్లాస్ పోయాలన్నమాట. అంటే ఇంకా రిమైనింగ్ 5 గ్లాసెస్ పోయాలన్నమాట. 2, 3, 4, 5, 6 ఇలా 6 గ్లాసెస్ తీసుకొని ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా కప్ నిండా ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మండి మసాలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే చెప్పాను కదండి, నెయ్యిలోకి మండి మసాలా వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి ఇలా దీనిలోకి ఇలా వేసాము అంటే విపరీతమైన టేస్ట్ వస్తుందన్నమాట. అసలు మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకి ప్లేట్లోకి అనేది తీసి పెట్టుకోవాలన్నమాట. నేను చేతితో తిప్పుతున్నానని మీరు కూడా చేతితో ట్రై చేయకండి. నీట్గా ఒక గంట తీసుకొని నీట్గా తిప్పేస్తుంది. నాకు గంటతో అవ్వట్లేదు తిప్పడం. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు రైస్ అనేది వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. A few moments later. ఓకే, రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే బాగా అయింది. ఇంకొక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెడదాం. అంతకుముందే మటన్ ఇలా పేర్చుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించి పెట్టుకునేటివి అక్కడక్కడే వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. మండి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని ఎలా ఉంటుందో చూపిస్తా. అయ్యా, ఇప్పుడైతే వంట అయిపోయింది. సో అక్కకి ఫోన్ చేశాను అనమాట. ఇంకోటి మ్యాక్స్ 10 మినిట్స్లో వస్తా అని చెప్పింది. రాగానే చూపిద్దాం సర్ప్రైజ్ అవుతుందో లేదో. మ్యాక్స్ కంపల్సరీగా, మ్యాక్స్ ఏం కదా, కంపల్సరీగా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే
మా అక్కకి నేను వంట చేసేది ఎప్పుడో ఒకసారి కాబట్టి కంపల్సరీ సర్ప్రైజ్ అవుతుంది. అది మండి చేసాం కదా, మటన్ మండి, కంపల్సరీ సర్ప్రైజ్ అవుతుంది. చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతుంది అనేది చూపిస్తాను. ఇక్కడ అయితే వచ్చింది మా మ్యాక్స్ గడ్ ఎగ్జైట్మెంట్ చూడు. ఎవరు వచ్చినారు బయట? ఎవరు వచ్చినారు? తీయాలా డోర్? ఇప్పుడు తీయాలా మ్యాక్స్? తీయాలా కంపల్సరీ? ఎగ్జైట్మెంట్ లేదు, ఎగ్జైట్మెంట్ అవ్వట్లేదు మ్యాక్స్. సరే ఏం లేదులే, మ్యాక్స్ గారు చూడు. కిచెన్లో కూడా, కిచెన్లో కూడా. ఎస్, వ్లాగ్ షూట్ చేసాను. నువ్వే చేసినావా? కాదు, వంట మంచి వచ్చేసిపోయింది. నిజంగా చేసినావా? నిజంగా నేనే చేసి. బాగుంది చూడ్డానికి. చూడ్డానికేనా? ఇప్పుడే చేయబెట్టద్దు, మళ్ళీ పెట్టిస్తా. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి. బాగుంది చూడ్డానికి, స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. నేను ఎక్కడ స్మెల్ ఇంత మంచిగా వస్తుంది అనుకున్నా. బయట వరకు వచ్చిందా? కింద వస్తుంది. కదా పొడి పొడిగా అయిందాక లైట్గా సర్వ్ చేస్తారు రెస్టారెంట్లో, అందుకే మనం కూడా లైట్గానే. తీసుకుంటే ఇలా ప్లేట్ని నాకేనా? థ్యాంక్ యూ. బాగుందా? సూపర్గా ఉంది. ఆనియన్స్ కోసుకుంటా, ఆనియన్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. సరే అండు పీస్ చూడలే టేస్ట్. సూపర్గా ఉంది, మెత్త ఉడికింది ముక్క. హాబెట్ట ఎట్లుంది? చాలా బాగుంది. అవి స్పెషల్ డిషెస్ అప్పుడప్పుడు నేను చేస్తేనే బాగుంటాయి. ఎప్పుడో ఒక రోజు చేస్తే అట్లనే ఉంటాయి. ఎప్పుడో సార్ అంటే సరే సరే బాయ్, ఇంకా తినేయాలి. బాయ్ బాయ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ నచ్చితేనే చేసుకోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వీడియో మాత్రం చూస్తే లాస్ట్ వరకు చూడండి, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. లాస్ట్ వరకు చూసినా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అది పక్కన ఛానల్లో చూసిందా. బాయ్.